ఎవరు అడ్డుకోవాలని చూసినా, ఎవరిని అడ్డుకట్టలు వేయాలని చూసినా మూసీ ఆక్రమణ తొలగిస్తాం, హైడ్రాని ముందుకు తీసుకువెళ్తాం అంటూ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇదంతా ఒక ఎత్తు అయితే కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు గారిని సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ చేయటం కాంగ్రెస్ శ్రేణులే నివ్వెరపోయాయి. నిబంధనలు అతిక్రమిస్తూ అలాగే మిగతా అన్నింటినో కూడా కాలరాస్తూ కేవీపీ రామచంద్రరావు తన ఫామ్ హౌస్ కట్టారు అనేటువంటిది సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణ. అయితే ఈ ఆరోపణలో నిజమెంత అనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్గా చర్చిద్దాం. మాజీ ఎమ్మెల్యే అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ మాజీ కార్పొరేషన్ చైర్పర్సన్ గోనె ప్రకాష్ రావు గారితో. సార్ నమస్కారం. నమస్తే సార్. కేటీఆర్నో కేసీఆర్నో లేకపోతే మరికొంతమందినో రేవంత్ రెడ్డి గారు టార్గెట్ చేయడం అనేటువంటిది ముందు చూస్తూనే ఉన్నాం. కానీ నిన్న మూసీ ఎవాక్యుయేషన్ గురించి, హైడ్రా గురించి మాట్లాడుతూ నిబంధనల్ని కాలరాస్తూ ఆక్రమణల్ని కూడా కేవీపీ రామచంద్రరావు చేశారు. కేవీపీ గారి ఫామ్ హౌస్ నిబంధనలు అతిక్రమించే ఉంది, లేకపోతే దమ్ముంటే సమాధానం చెప్పండి అనేటువంటిది రేవంత్ రెడ్డి గారి సవాల్. కాంగ్రెస్ శ్రేణులు మొత్తం అంతా ఒకటే చోట హతాశులు అయిపోయాయి. సార్ కేవీపీ గారికి మీరు అత్యంత సన్నిహితులు. నిజంగా కేవీపీ గారు అలాంటి తప్పుడు పనులు చేస్తారా? కేవీపీ గారు నిజంగా నిబంధనలు కాదని ఫామ్ హౌస్ కట్టారా? సార్, నాకు ఈరోజు దాదాపు ఒక 4 ఫోన్ చేశారు. ప్రకాష్ అన్న నువ్వు అంటే తెలంగాణ వాదులే, కాంగ్రెస్ పార్టీలో ఉంటారు. నిన్న రేవంత్ అన్న ముఖ్యమంత్రి గారిది చూశారా అంటే నేను చూడలేదు. పంపించారు ఒక ఛానల్ అనుకుంటా, దట్ ఈజ్ మహా, ఇద్దరు పంపించారు. చూశాను. 3 సార్లు సంబోధన చేశారు. ఎందుకో వాళ్ళిద్దరికీ అభిప్రాయ భేదం అయితే నాకు ఎక్కడ కనిపించలేదు ఇంతవరకు. ఓకే సార్. కానీ అతను హైదరాబాద్లో ఉన్నా, హైదరాబాద్లో ఓట్లేసినా రేపు ఓపెన్గా చెప్పాడు. ఆయన పిల్లలు ఇక్కడనే పుట్టలేరు కొన్ని, ఇక్కడనే ఉన్నారు. కంప్లీట్ వ్యాపారము, ఇల్లు, ఎవ్రీథింగ్ ఇక్కడనే ఉంది అతనికి. ఓపెన్ కూడా ఒక ఫంక్షన్లో కూడా చెప్పాడు. అప్పటికి ఇంకా గవర్నమెంట్ రాలే. గవర్నమెంట్ వచ్చినాకనా రాకముందా దశబలాలో చెప్తే కేవీపీ గారు నా చావు కూడా ఇక్కడనే అని చెప్పాడు ముఖ్యమంత్రి అయిపోయారు. ఎందుకో ఎన్నికల ముందు కూడా రేవంత్ రెడ్డి గారు ఇదే విధంగా మాట్లాడాడు. దినములు ఎక్కడ ఉంటాడు, రాత్రి ఏదైతుందో కేవీపీ గారు ప్రతిమా శ్రీనివాసరావు, కేసీఆర్ వీళ్ళ గ్యాంగ్ అంతా కలుస్తుంది, అవసరమైనప్పుడు నేను ఫోటోలు బయట పెడతాను కూడా ఎన్నికల ముందు మాట్లాడాడు. అవును సార్. అది ఏ సందర్భంలో మాట్లాడినా జ్ఞాపకం లేదు. బట్ ఆయన ఎప్పుడు దాన్ని, మేము చాలాసార్లు చాలామంది నా ముందు కూడా జరిగేది, కానీ నేను ఎప్పుడు దాని గురించి ప్రస్తావన ఏదో అన్యాదేశంగా అన్నాడు. ఆయన ఉంటాడేమో దాన్ని డిఫరెన్స్ పడేది అనేది. అప్పుడు అన్నప్పుడు ఆ పార్టీలు ఉండా లేదా అనేదో ఖండం కూడా చేసినట్టుంది ఈ దాంట్లో సంథింగ్. కానీ మొన్న విజయవాడలో ఏ విధంగా అప్రిషియేట్ చేశాడో మనం చూసాం. కానీ ఎందుకో నిన్న మరి ఆ ఒక్కని ప్రస్తావన తీసుకురావడం అయితే నాకైతే సమంజసంగా కనిపించాల. కేవీపీ గారి ప్రస్తావన కాకుండా ముఖ్యంగా నీ ముందు ఉంది ఏదైతుందో హైడ్రా. ఈ హైడ్రాని కంప్లీట్ చేయకముందే మూసేని పెట్టుకున్నారు. ఇది ఒక పెద్ద సబ్జెక్టు. దానికి 1,50,000 కోట్లని వస్తుంది. మరి 1,50,000 కోట్లని మీరే చెప్తున్నారు. ఆర్థికంగా ఇబ్బంది ఉన్నావు, అన్నీ అప్పులు చేసిపోయిండు. నెలకు 18,000 కోట్లు వస్తే 6,000 కోట్లు మిత్తిలకు అసలుకు కడుతున్నాము, 6,000 కోట్లు జీతాలు పెన్షన్ పోతున్నాయి. ఇక మిగిలింది 6,000 కోట్లు ఆన్ గోయింగ్కు 3,000 కోట్లు అడ్మినిస్ట్రేషన్కు, కార్లు గీర్లు చైర్మన్లు ఇవన్నీ వ్యవహారానికి పోతాయి. 3,000 మిగిలేటి ఎక్కడ అంటున్నారు. మరి 1,50,000 కోట్లు తెస్తే అక్కడ ఎక్కడ ఒక వైపేమో శ్రీధర్ బాబు గారు గోదావరి నీళ్లు దాంట్లో ప్రవహిస్తారట, బోటింగ్ అట. ఎవరు వస్తారన్నా బోటింగ్ ఎక్కడ? ఇప్పుడు మీ బోటింగ్ ఎంత ఇన్కమ్ చూపెడతారు? ఇక్కడ ఉంది కదా, ట్యాంక్ బండ్ దగ్గర ఉంది కదా, హుస్సేన్ సాగర్ కానీ దుర్గం చెరువు కానీ. ఏ టూరిజం ఏది ప్రాఫిట్ ఉంది నాకు చెప్పండి మీకు. సో ఈ విధంగా ఏదైతుందో దాని మీద 1,50,000, ఇట్ ఈజ్ అ గుడ్ థింగ్ డూయింగ్. ఇది కేసీఆర్ జమాన్లే ప్లాన్ అప్ అయింది. దానికి ఒక సుధీర్ రెడ్డి గారిని ఎమ్మెల్యే కాంగ్రెస్ నుంచి తీసుకొని ఆయనకు ఒక చైర్మన్ కూడా ఇచ్చారు. దాని మీద కొంత లోన్ కూడా తీసుకున్నారు అనేది నాకుండే పత్రికలో చూసింది. సబ్జెక్ట్ టు కరెక్షన్. సో ఇట్ ఈజ్ ఆల్ రైట్. కానీ ఒకటి కంప్లీట్ కాకముందు దీని మీదనే ఇప్పుడు ఒక హైడ్రా మీద స్టాఫ్కు మిషనరీకి కూలగొట్టిన దాన్ని మళ్ళీ క్లీనప్ చేసి దాన్ని చేయడానికి కోసమే కొన్ని 1,000 కోట్ల రూపాయలు కావాలి. ఆర్థికంగా ఇబ్బంది ఉన్నారు. ఇంకా లోన్ తేవడం అనేది వేరే సంగతి. కానీ నిన్నటి ప్రస్తావనలో
ఇప్పటి వరకు మీరు ఒక సాంప్రదాయం వాళ్ళు చేయలేదు, మీరు చేయడానికి ప్రయత్నం చేయడం లేదు. పిలిపించుడేంది ఈ ఓపెన్ ఛాలెంజ్లు డయాస్ల మీద చేసుకునేందుకు? ఒక ఆల్ పార్టీ మీటింగ్ పెట్టండి, మీరే పెట్టండి. ఈరోజు ఆల్మోస్ట్ ఆల్ ఎంఐఎం మీకు మిత్రపక్షంగా ఉంది కదా. ఎక్కడో పత్రికల్లో ఛాలెంజ్, నా బస్తీకి రా, సవాల్, నీ శవం తేలాలి, ఇవన్నీ ఎందుకు? ఎవరిని వదిలిపెట్టము. ఒక కోఆర్డినేషన్ ఎట్లయితే అసెంబ్లీలో మనం కలిసి ఉంటామో, ఓకే, బిజినెస్ అడ్వైజరీకి ఎట్లయితే ప్రతి పార్టీని పిలిచి ఎలా బిజినెస్ నడపాలని స్పీకర్ ముందు మీటింగ్ పెట్టుకుంటామో, ఇప్పటికైనా ఒకటి స్టార్ట్ చేయండి రేవంత్ రెడ్డి గారు. మీరు అఖిల పక్షం ఏం చేద్దాం దీన్ని? మరి మీరు టీఆర్ఎస్ని అడగండి, నిలదీయండి. నువ్వే చేసినావు కదా ఇదంతా ప్లాన్ అంతా, దానికి ఒక చైర్మన్ చేసినావు కదా, ఇవన్నీ నోటీసులు గిటీసులు తయారు చేసినావు కదా, ఎక్కడ ఏం చేయాలని సుందరీకరణ. నేను చేయడం వల్ల తప్పేంది? రైట్. పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు, పుంకానులుగా సోషల్ మీడియాలో వచ్చినప్పుడు. అక్రమంగా ఉంటే నాకు చూపెట్టండి, మీరు వచ్చి చూపెట్టండి, నేను కూడా కొడతాను. అందరికంటే ముందు కాంగ్రెస్ నాయకుల్లో నేను చూశానది ఏ రోజు నాకు జ్ఞాపకం లేదు. కేవీపీ గారు కేటీఆర్ ఆరోపణ చేసినప్పుడు రండి చూపెట్టండి, ఐఎమ్ రెడీ టు డిస్మెంటల్. నాకు తెలిసినంత వరకు నేను అక్కడికి వెళ్ళాను 6-7 సార్లు, 6-7 సార్లు పోయినట్టుంది. ఓకే సార్, కేవీపీ గారు ఫామ్ హౌస్కి పోయాను. నేను ఎఫ్టీఎల్ అంటే నాకు తెలుసు, బఫర్ జోన్ అంటే తెలుసు. నేను కంప్లీట్ ఆ లా ఏదైతుందో కంప్లీట్ ఎఫ్టీఎల్ ఎక్కడ ఉంది, ఎఫ్టీఎల్ తర్వాత బఫర్కి ఏదైతుందో ఒక మన చిన్నగా ఇది కట్టారు, ఏది బేస్మెంట్ బండతో కడతాం కదా, అవును సార్, అలుగంట కట్టి దానికి ఏదైతుందో ఒక వైర్ది, ఆ బండ దాని తర్వాతనే వైర్ది ఒక ఫెన్సింగ్ లెక్కేసాడు ఆయన ఇట్లా జాలిది. అంటే పిల్లలు అటు ఇటు పోయేది అవుతుందో, ఆ నీళ్ళ దగ్గరికి పోతారో, ఏదైనా బోట్ వేస్తారో, ఏదైనా ఆడుకునేటి వేస్తారో అని చెప్పేది అవుతుందో కంప్లీట్ వేసేసాడు. ఐజ్ ఫర్ 111 జీవో 90% దాంట్లో నిర్మాణం చేయాలా. ఆల్ 111 జీవో కొన్ని వేల ఎకరాలు ఉందనుకోండి, నేను 100% చెప్పగలుగుతా 1-2 సార్లు. ఓకే సార్, ఇది అడిగి సార్ మరి ఇది ఎఫ్టీఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్. ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎప్పుడైతుందంటే ఒక అలుగు అంటారు, మత్తడి అంటారు గ్రామాల్లో, మత్తడి అలుగేమో కొంచెం ఈ ఆంధ్ర ఏరియాలు అంటారు, మా దగ్గర గ్రామంలో మత్తడి అంటారు. ఈ కంప్లీట్ ఈ లెవెల్ ఎఫ్టీఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్ అయిపోయాక వాటర్ ఏదైతుందో మత్తడికి వెళ్ళిపోతూ ఉంటుంది. దాని కిందికి వెళ్ళి కాలువలై పొలాలక కొంత ఓరేలు అంటాము, వాగులు అంటాము, వాగులకి నీళ్ళు వెళ్ళిపోతుంది, వేస్ట్ వాటర్ అనుకోండి, వేస్ట్ వాటర్ లెక్క పోతుంది. దాని ఇప్పుడు కొందరు నాయకులు ఏదైతుందో ఆ చెరువులు అప్పచెప్తే ఏదైతుందో ఈ మత్తడిని అలుగుని ఏదైతుందో లెవెల్ తక్కువ చేసిండ్రు. ఎందుకంటే ఎఫ్టీఎల్కు వాళ్ళకు ప్లేస్ రావాలి కదా, అది జరిగింది. అవన్నీ ఉన్నాయి, ఇంకా అవన్నీ పెద్ద రామాయణం అనుకోండి. నేను అడిగితే మనము చిన్నది వాయిలేట్ జరిగింది. ఫస్ట్ విజిట్ చేసిన ఫస్ట్ టైమే నేను, ఎవరు పాలిటిషియన్ లేరు, ఒక ఐపీఎస్ ఆఫీసర్ రిటైర్ అధికారి, ఒక రిలేటివ్, అందరికి సుపరిచితుడు, ప్రెసిడెంట్ అవార్డీ, హానెస్ట్ మ్యాన్, ఫస్ట్ విజిట్ చేసింది. ఓకే సార్, అప్పటి వరకు ఎవరు వెళ్ళలేదు. నా వెంబడి ఒక 4 నాన్ పాలిటిషియన్, నేను ఒక్కనే పాలిటిషియన్. అప్పటి వరకు ఎవరిని పిలవాలి. ఆయన వాళ్ళ పాత ఓల్డ్ ఫ్రెండ్స్ తప్పితే ఏదైతుందో ఫామ్ హౌస్ పిలవాలి. ఆయన చిన్న కొడుకు రఘురామరాజు గారు ఎంపీ, అతను వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసింది. ఆ కన్స్ట్రక్షన్ అయినప్పుడు కూడా చూడలే ఆయన. వెళ్ళినప్పుడు నేను అంతా చెక్ చేసి ఏదైతుందో అడిగితే మనము చిన్న పాయింట్ ఇట్లా వైలేట్ చేయలేదని చెప్పాను. ఓకే, ఒక డౌట్ నాకుంది ఈ మధ్యకాలంలో చూస్తే, అది డౌట్ నేను క్లియర్ చేసుకోలేదు. ఆ 10%లా కాంక్రీట్ కూడా ఏదైతుందో కన్స్ట్రక్ట్ చేయొద్దని ఏదైతుందో ఉంది అనేది కొన్ని విశ్లేషకులు చెప్తా ఉన్నారు. ఈ మీడియా నడిపే వాళ్ళు ఏదైతుందో కొన్ని ఎక్కడో చూశాను నేను, ఈ 1-2 months నుంచి కాంట్రవర్సీ అవుతా ఉంటాయి. జ్ఞాపకం లేదనుకోండి, కొంచెం మెమరీ కూడా తక్కువ అయిపోతున్నది. అయినాక కాంక్రీట్ కన్స్ట్రక్షన్ ఉండద్దు అనేది ఉంది. అది నేను ఏదో మాట వరుసలో ఇంకా అది క్లారిటీ చేసుకోవాలి. తెలుసుకుంటే ఆ నిర్వచనం ఎక్కడ క్లారిటీ లేదు, కాంక్రీట్ ఉండాలా లేదా అనేది. 10% ఏదనేది ఉంది, అది క్వశ్చన్ మార్క్. ఓకే సార్, బట్ ఖచ్చితంగా ఓన్లీ 10% ఉంది, 90% లేదు. ఇప్పుడు మీరు వెళ్ళినా యూ షుడ్ బి, మీరు రెడీ అంటే నేను మీ ముందు ఇప్పుడు ఇది అయితేనే ఇమ్మీడియట్ నేను తనని రిక్వెస్ట్ చేసి ఐ విల్ ట్రై, యూ విల్ సీ
ఎంటైర్ ఫామ్ హౌస్ ఏదైతుందో నువ్వు ఎక్కడన్నా 90% మెజర్మెంట్కు ఉమ్, ఆయన వైపు నుండి నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, వాయిలెట్ కాలే. ఉమ్, కాంక్రీట్ అనేది ఇది క్వశ్చన్ మార్క్, దాంట్లో క్లారిటీ లేదని అన్నారు. అది కూడా నేను సబ్జెక్టు కరెక్షన్ అది ఉంటుందా లేదా అనేది. అవును సార్. ఓపెన్ ఆఫర్ ఇచ్చాడు. నువ్వు పిలువు, నువ్వు పబ్లిక్ మీటింగ్లో రామచంద్రరావు పేరు తీసుకునడానికి అవసరం ఏమున్నది? ఇలా వివేక్ ఓపెన్ ఆఫర్ ఇచ్చాడు, పొంగులేటి ఇచ్చాడు. వివేక్ది టీఆర్ఎస్ గవర్నమెంట్లో దాని మీద డెక్ వేస్తే ఏదైతుందో వాటర్ ద్వారా ఇదేదో ఉంటాయి కదా, బోర్ కట్టేసి దాని మీద పిల్లలు పోయేది అవుతుందో నీళ్ళలో ఈ కట్టెబట్టి ఇట్లా అనుకున్నారేమో. డెక్ తీసేసిన అనేది పత్రికల్లో వచ్చింది. వివేక్ ఆఫర్ ఇచ్చాడు, పొంగులేటి ఇచ్చాడు. ఇవాళ మీకు మహేందర్ రెడ్డి గారు నిన్న విప్ అపాయింట్ అయినట్టుగా దీనిలో కనిపిస్తుంది. ఆయనది నీళ్ళలో ఉన్నట్టు కనిపిస్తుంది. సబితమ్మది కూడా కొడతాను. కమాన్ పిలువు నువ్వు. ఇప్పుడు ఇదని కాంగ్రెస్ వాళ్ళు ఆల్రెడీ పత్రికాముఖంగా చెప్పారు కదా, వివేక్ ఎమ్మెల్యే అండ్ పొంగులేటి మంత్రివర్గంలో ఉన్నాడు. కేవీపీ గారితో నీకు వాళ్ళ పిల్లలతో కానీ వాళ్ళతో కానీ ఇంటి పక్కే కడతాను కదా, వాళ్ళ పూజనాడు నువ్వు పోయినా కదా, వాళ్ళ పిల్లలతో నీకు మంచి సంబంధం ఉంది కదా, మీ కుటుంబ సభ్యులతో ఉంది కదా. కమాన్ లెటర్స్ ఫ్రెండ్లీగా ఏదైతుందో పై ఏదైతుందో ఉండేది ఉంటే రెడీ కదా. మీరు ముందుకు రండి, వాళ్ళని పిలిపియండి. ఎక్కడో అక్కడ స్టార్ట్ చేయాలి కదా మంచి పని. అవును, ఇప్పుడు చేయాలి కదా. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు తెలియకుండా అసైన్మెంట్ ల్యాండ్ ఉండే, ఒక ముఖ్యమంత్రిగా ల్యాండ్ సరెండర్ చేసినా లేదా గవర్నమెంట్కు? చేశారు సార్. ఇలా సిద్ధరామయ్య ఈ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు. ఇలా ఆయన వైఫ్ ఏదైతుందో ఇది కమిటీ ఏంగానే ఆమె సైట్లు తీసుకునేది ఏదైతుందో ఉంది కదా. ముడా కమిటీ మైసూర్ అది అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చేసిందా లేదా, సరెండర్ చేసిందా లేదా? అవును. కేశవరావు గారు టీఆర్ఎస్ లో ఉండి ఆయన మీద ఆరోపణ రాగానే ఆయన ల్యాండ్ ఏదైతుందో గోల్డ్ స్టోన్ ప్రసాద్ సరెండర్ చేసిందా లేదా? అరే వాలంటరీగా అది అది ఆ పని చేయండి. ఇట్లా రోజు పబ్లిక్ మీటింగ్లో దూషించడం ఏదైతుందో ఈ రోజు ఒక కేవీపీ రామచంద్రరావు మీదనే టార్గెట్ చేశాను. ఆయన ఓపెన్గా పత్రికకు చెప్పిండు. ఈ వివాదము 2 నెలల క్రితమే వచ్చినప్పుడు నిజంగా మీరు అన్నట్లు కేవీపీ గారు ఓపెన్ గా చెప్పారు. కేటీఆర్ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ఒకవేళ నిజంగా నా ఫామ్ హౌస్ నిబంధనలు గనక మీరు ఉంటే యూ కెన్ టేక్ ద యాక్షన్, దానికన్నా ముందు వచ్చి రండి నేను చూపిస్తాను సార్. అయినప్పటికీ కూడా ఒక ప్రెస్ మీట్ లో చేశారంటే ఒక పబ్లిక్ మీటింగ్ లో కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు గారిని టార్గెట్ చేయడం అనేటువంటిది ఎక్కడైనా కేవీపీ గారికి రేవంత్ రెడ్డికి చెడిందా? సార్ చెడిందని మాత్రం నేను చెడే అవకాశం లేదు. అతనికి రేవంత్ రెడ్డి గారికి కేవీపీ గారి మీద ఏ అభిప్రాయం ఉందో నాకు ఐడియా లేదు. బట్ కేవీపీ గారికి మాత్రం అసలు అతనికి రేవంత్ రెడ్డి గారి మీద బ్యాడ్ అభిప్రాయం లేదు. పిసిసి అయ్యే ముందు ఐ స్వేర్ ఆఫ్ గాడ్ సార్, వెంకటేశ్వర స్వామి, సాయిబాబా, భగవంతుడు, తల్లిదండ్రులు ఈజ్ ద ఓన్లీ ఫిట్ క్యాండిడేట్. రేవంత్ రెడ్డి ఒక్కడే కసి ఉంది, డ్రైవ్ చేయగలుగుతారని చెప్పాడు. అవును, ఈ మాట 1-4 సార్లు ఆయన బట్టి ఇప్పుడు రోజు ఉంటాడు. రోహిన్ రెడ్డి చెప్పాను, ఓపెన్గా చెప్పిండు. డ్రైవ్ చేయగలుగుతాడు, గ్లామర్ ఉంది, డబ్బు ఉంది, మొండితనం ఉంది, కసి ఉన్నది. అంటే వేరే ఎవరితో చెప్పిండా లేదు. మేము డిస్కషన్ అయినప్పుడు ఏదైతుందో ఓన్లీ క్యాండిడేట్. అప్పటికి ఈయన అయితా అనుకుంటుండు, అనౌన్స్ అవుతుందని ఒక 5-6 నెలల ముందే. సెప్టెంబర్ 2కు ఆ డయాస్ మీద ఆయన కూడా ఉన్నాడు, రేవంత్ రెడ్డి గారు ఉన్నాడు, దశబల్లా హోటల్లో. ఎప్పుడైంది? డిసెంబర్ ఎలక్షన్ అయింది కదా. అంతే సార్. అవును, 23 సెప్టెంబర్ 2కు బహిరంగంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుందని చెప్పాడు. రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే మంచి కార్యక్రమం ఇది. ఓకే, గతంలో వాలంటరీగా డిక్లేర్ చేసిన వాళ్ళు ముఖ్యమంత్రులు కానీ, అట్లే ల్యాండ్ సీలింగ్ అయినప్పుడు చేసిన వాళ్ళు పేర్లు చెప్పదలుచుకోవాలి, అవసరం లేదు, పెద్ద కథ అయిపోతుంది. ఆంధ్ర తెలంగాణలో కూడా ల్యాండ్స్ ఏదైతుందో గవర్నమెంట్కి సరెండర్ చేసిన రాజకీయ నాయకులు ఉన్నారు. పొంగులేటి ఓపెన్గా చెప్పాడు కదా, వివేక్ చెప్పాడు కదా, ఒక టీం వేసి, మన పొలిటికల్ టీం వేసి, అఫీషియల్ టీం వేసి కథం పట్టించేసి ఆదర్శంగా ముందుకు రండి. రోడ్డు వైడ్ అనుకుంటున్నా రాజశేఖర రెడ్డి గారు
నా గోడకులు కొట్టుకొని పులివెందు లేదు రోడ్డు వేయడానికి తన వాళ్ళు కూడా అది చేశాడు. అది అట్లా మనం రాజకీయాలు ఏదైతుందో సేవాభావం కోసం వస్తున్నాం, సంపాదన కోసం కాదు. ఇట్లా ఒకరి మీద ఒకరి ఏదైనా అనుమానాలు అపోహలు ఉంటే లిటరస్ మనమే ముందుకు వద్దామని మీరు అందరినీ పిలిపించి మాట్లాడండి. ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళు పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చింది కదా. అవును సార్. ఇప్పుడు మహేందర్ రెడ్డి గారు పార్టీలో చేరాడు, చెప్పండి మహేందర్ రెడ్డి గారికి. పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చి పేపర్ ఇచ్చి మీరు రాకముందు మీరు కూల్చుకోండి అని అప్పీల్ ఎందుకు ఇస్తామండి? ఎవరు ఏమున్నది మీ దగ్గర లిస్ట్ ఉన్నది, ఒక నిమిషంలో లిస్ట్ వస్తుంది. కాంగ్రెస్ వాళ్ళు అయితే ఆదర్శంగా ఉండమని చెప్పండి మీరు. కొందరు చెప్పని వాళ్ళు, కొందరు ఓపెన్గా చెప్పిన వాళ్ళు కదా. అవును, వాళ్ళని అడిగాం. దయచేసి నేనైతే నాకు తెలిసినంత వరకు నేనైతే ఎప్పుడు రామచంద్రరావు గారితో మంచి మాట విన్నాను, కానీ రేవంత్ రెడ్డి గారి గురించి చెడు మాట అయితే వినలేదు. డిఫరెన్స్ ఒపీనియన్ అయితే రామచంద్రరావు గారి పరంగా కానీ వాళ్ళ పిల్లల పరంగా, వాళ్ళిద్దరు కొడుకులు కూడా అతని క్లోజ్ సార్. సో వాళ్ళకి ఎటువంటి మేము కూడా రెగ్యులర్గా వస్తూ ఉంటాం. ఎప్పుడు కానీ చిన్న వర్డ్ రేవంత్ రెడ్డి గారి ఆ పిల్లలు కూడా రేవంత్ రెడ్డి గారు ఎట్లుంది, ఇట్స్ గుడ్, హైడానంగా ఈజ్ డూయింగ్ గుడ్ అని చెప్పారు వాళ్ళు. ఇద్దరు పిల్లలు పాపం. అంకుల్ చాలా బాగా చేస్తున్నాడు అంటే బాగా చేస్తున్నాడు కానీ వెనుకకు పోవద్దు, హైకమాండ్ కూడా బ్యాక్ చేయొద్దు, తన అని ఎవరైనా కానీ అది కాదు. రైట్, ఓకే. తిరుపతి రెడ్డి గారు మీ అన్నగారితో ఉంది, కోర్టుకు ఎందుకు వెళ్ళిండి అన్న? ఆ ఇల్లు మీకు ఒక వెంట్రుకతో సమానం. ఈరోజు మీకుండే ప్రాపర్టీస్ ఆల్రెడీ యు ఆర్ కంఫర్ట్, వెరీ కంఫర్ట్. మీ బ్రదర్స్కు ప్రాపర్టీస్ ఉన్నాయి, మీరు వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఓ బ్రదర్ అమెరికాలో ఉన్నాడు, మీ మరదలు కూడా టీచర్, వాళ్ళు కూడా నాకు మొన్న కలిశారు అక్కడ అట్లాంటాలో. ఆల్రెడీ 23 ఏళ్ళు, ఇంకో 2 ఏళ్ళ తర్వాత రిటైర్ అవుతారు. ఒకటే పాప వాళ్ళకు ఇద్దరికి. సోషల్ ఏమంటారంటే ఆమెకు ఆ పెన్షన్, సోషల్ సెక్యూరిటీ పెన్షన్ ఈయన కలిపి $7,000 వాళ్ళిద్దరికి, మా ఇద్దరికి వస్తే, మా ఒకటే పాప ఇండియాలో ఉంటా అంటుంది. వచ్చినాక 2 ఏళ్ళ తర్వాత పెళ్లి చేస్తాము. జగదీశ్వర్ రెడ్డి ఇస్ అ కంఫర్ట్, వెరీ కంఫర్ట్. తిరుపతి రెడ్డి గారు కంఫర్ట్ ఉన్నాడు. కొండాలు కూడా యూఎస్లో ఉండొచ్చాడు, కంఫర్ట్ ఉన్నాడు, రియల్ ఎస్టేట్ చేసుకుంటున్నాడు. కొన్ని అక్కడ ప్రింటింగ్ ప్రెస్ ఇప్పుడు బంద్ చేసినా లేదా, అక్కడ నారాయణగూడలో నడుపుతారు. 7 బ్రదర్లు అనుకుంటా, 5 చనిపోయారు. పెద్ద ఆయన తిరుపతి రెడ్డి, 2 సెకండ్ అయినా కడమూలు 3 సార్. సో బ్రదర్దే ఇమీడియట్గా నోటీస్ కదా, కమాన్ డిస్మెంట్ మనమే చేసాయి ఆదర్శంగా. కానీ ఈ విధంగా రామచంద్రరావు గారి పేరు తీయడము, ఎన్నికల ముందు తీశాడా, అది ఏ అపోహతోటో కానీ తప్పు. ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి మీరు. మీ మంత్రివర్గంలో ఉన్న మంత్రివర్గ సభ్యుల్ని రామచంద్రరావు గారి వ్యవహార శైలి ఎలా ఉంటుండే, 24 hours అవైలబిలిటీ, ఎంత చికాగా ఉన్న రాత్రి 1 గంట వరకు, మార్నింగ్ మళ్ళీ 7:30కి పోయినా ఫోన్లో కానీ ఓపిక కానీ ఎంత టైం ఇచ్చేవాడు, ఎన్ని ఇష్యూస్ను సాల్వ్ చేశాడు. ఈరోజు నీ మంత్రివర్గంలో ఉన్న ఇంపార్టెంట్ మినిస్టర్ను ఉత్తమ్ కుమార్ గారు కూడా పిసిసి ప్రెసిడెంట్ అప్పుడు ఎంత కోఆపరేట్ చేశాడు అనేది వారిని అడగండి. ఆర్థిక లావాదేవీల ఇష్యూలో కానీ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారిని అడగండి, బట్టి గారిని అడగండి. ఈరోజు ఇంకా వేరే ఎమ్మెల్యేల పేర్లు నేను చెప్పదలుచుకోవాలి, సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఓడిపోయిన సంగతి. ఎట్లా ఆర్థికంగా 2-3 సార్లు ఓడిపోయిన కూడా కంటిన్యూగా ఎలా ఇస్తున్నాడు, ఎంతమందికి ఇస్తున్నాడు. దయచేసి అంటే నాకు ఈ సబ్జెక్ట్ రామచంద్రరావు గారు నాకేదో బంధువు, నేను వెలుమా అని, నాకే కుల మత ఏమీ లేదు. రేవంత్ రెడ్డి గారిని నిండుగా 5 సంవత్సరాల నుండి హోల్హార్టెడ్గా, దూకుడుగా పోక, ప్రతిపక్షాలను రిప్రజెంట్ చేయని పార్టీలను కూడా, సిపిఎం రిప్రజెంట్ చేస్తే లేదు, ఎగ్జాంపుల్ పిలిచి వాళ్ళతో కొన్ని చర్చించి ఎక్కడో ఒక సాల్వ్ చేసి 1 by 1 స్టార్ట్ చేస్తే మంచి పేరు వస్తుంది. దూకుడుగా పోయి దూషించే భాష, ఈవెన్ కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ అవసరం లేదు. యాక్షన్ ప్రోగ్రామ్, మనమే నువ్వు వచ్చినాక జైలుకి పోతామని. ఫోన్ ట్యాపింగ్ చట్టంలో మీ దగ్గర అంతా రిపోర్ట్ ఉంది. ప్రభాకర్ రావు, ఇంకో రావు ఉన్నాడు కదా, ఆ పిల్లగాడు ఎవరో ఆయనే వచ్చిందంటే ఏదైతుందో, ఆయన కూడా వెల్మనే ఆ పిల్లగాడు. తో అతను ఏదైతుందో ఇద్దరు వచ్చిందంటే దాంట్లో బంధించేది క్లారిటీ ఛాన్స్ ఉన్నది. అవును సార్. ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు మీ దగ్గర వాళ్ళకు ఈరోజు మీరు ప్రాపర్గా క్రిటిసైజ్ చేయలేదు. అజీజ్ నగర్ ఫామ్ హౌస్ అంటున్నారు. ఈరోజు భారతదేశంలో ఏ ఒక్క రాజకీయ కుటుంబానికి కానీ, ముఖ్యమంత్రి చేయని, ప్రధానమంత్రి చేయని,
అలాగే ఏదైతుందో చీఫ్ మినిస్టర్ చేసిన కుటుంబ సభ్యులకు ఇన్ని ప్రాపర్టీస్ ఎవరైతే కేసీఆర్ చిన్న కుటుంబం నుంచి వచ్చి డే టు డే ప్రాబ్లం ఉన్నవాళ్ళు, తిండికి ప్రాబ్లం అంటే కంఫర్ట్ తినడానికి కూడా ప్రాబ్లం ఉండి రాజకీయాలు వచ్చిన తర్వాత కూడా రూపాయికి ఇబ్బంది పడ్డోళ్ళు ఈరోజు లక్షల కోట్ల రూపాయల వాల్యూ ప్రాపర్టీస్ మాటలో కాదు మార్కెట్ వాల్యూ ప్రకారం ఓకే సార్ కళ్ళకు కనిపినట్టు కనిపిస్తున్నాయి. అజీజ్ నగర్లో కేసీఆర్ది కాదు, మన హరీష్ రావుది కాదు, ఈరోజు హిమవంశిది 100 ఎకరాలు ఉంది, 500 కోట్లకు పోతుంది. 100 ఎకర్స్. ఎస్వి ప్రసాద్ అని ఐఏఎస్ చీఫ్ సెక్రటరీ కూడా చేశాడు, వాళ్ళ తమ్ముంది కొన్నారు. నిమిలి ఉంటే కూడా కేసులు అయితే కదా లేకపోతే. అవును సార్. 1 crore తీసుకో, 100 ఎకరాలు. పక్కకే అది బాకారం ఊరు, మండల్ మొయినాబాద్, అజీజ్ నగర్ ఆనుకొని ఉంటుంది. 60 ఎకరాలు 6-7 కోట్లకు పోతుంది. 600-700 కోట్లు, అదొక 1000-1600 పక్కది. అది ఎవరిదా క్వశ్చన్ మార్క్. అది కూడా నేను అనుకుంటున్నా 8 to 9 crores పోతే అది 50 ఎకరాలు తక్కువ లేదు. ఒక 1500 నుంచి 2000 కోట్ల ప్రాపర్టీలు ఆ 3 కలిపే ఉన్నాయి. నేను స్వయంగా పిక్చరైజేషన్ చేసి రోహిన్ రెడ్డి గారికి ఫార్వర్డ్ చేశాను నేను. ఓకే సార్. ఇవన్నీ బయటకు తీయండి, ఇవి ఎవరి సొమ్ము అనేది విత్ ప్రూఫ్స్ అండ్ ఎవరి పేరు మీద ఏంది ఇది ఎవరిది అనేది మొత్తం పిక్చరైజ్ చేసుకొని గాంధీ భవన్లో పెట్టి ఏదైతుందో ఆరేనా బహిరంగ వేదిక పెట్టి ఇది భారతదేశంలో ఎవరికైనా ఉన్నాయా. ఆల్రెడీ నెంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. వాళ్ళ కిత్ అండ్ కిన్ వాళ్ళ ఎమ్మెల్యేలు సంపాదించినాయి. జిల్లాలో ఎటువంటి ఇల్లు కట్టిందని మన ఎమ్మెల్యేలను అడగండి. ఆ ఓడిపోయిన ఎమ్మెల్యేలు వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ ప్రాపర్టీస్ ఏంది. ఒక మాజీ మంత్రి మహబూబ్ నగర్ 1000 కోట్ల ప్రాపర్టీ ఉన్నది హైవే కానుకొని. ఒక ఉద్యోగస్తుడు ఉండే, ఒక ఆయనకైతే అదే ఇంకొక మంత్రికి మాజీ మంత్రికి ఏం లేదు. ఎలా 1000 కోట్ల వాల్యూస్ అవన్నీ కళ్ళకు కానీ. మీ జిల్లా మహబూబ్ నగర్ జిల్లా, 1 నిమిషం పని మీకు. మనం ఇవి మాట్లాడగానే వివేక్ ఏదైతుందో మీ పార్టీ సింపదజరు, మీ పార్టీలో 78 కాలం నుంచి రాజశేఖర్ కాలం నుంచి ఏదైతుంది, శ్రీకాకుళం నుంచి 2 రాష్ట్రాల్లో ఏదైతుందో కొన్ని వేల మంది ఈరోజు కూడా మార్నింగ్ 11 o'clock పోయి 2 o'clock వరకు ఉంటాడు ఆఫీస్లో. 100 మంది కలుస్తూ ఉంటారు ఎవ్రీ డే. అక్కడ ఒక కెమెరా పెట్టి ఒక కావాలంటే నీ ఇంటెలిజెన్స్ వాళ్ళు పెట్టుకుని ఎంతమంది కలుస్తారు. ఎందుకు కలుస్తున్నారు? మంచిదనం ఉంటుంది కదా. ఆయనకి ఏమైనా అధికారం ఉందా ఈరోజు? లేదు సార్. అవును. అటువంటిది ఇవన్నీ మర్చిపోయేది అవుతుందో కేవీపీ గారు నాకు కూడా చాలా ఇట్ ఈజ్ ఏ అన్ఫార్చునేట్. నాకు మార్నింగే పంపారు. పంపిన తర్వాతనే నేను చూశాను, 2-3 సార్లు చూశాను. ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. బట్ కేవీపీ గారు దీన్ని ఏదో సీరియస్గా తీసుకొని, ఆయనకేముంటుంది, ఈజ్ ఎ పార్టీ సోల్జర్, నడుస్తూనే ఉంటుంది అనేది అవుతుందో అది ఆయన ఏం పట్టించుకునేవాడు కాదు. అభిప్రాయ భేదం అయితే ఆయన పరంగా లేదు. మరి అతనికి ఎవరు చెప్పారు ఆ ఫామ్ హౌస్ గురించి ఏం సంగతి అనేది నాకు ఐడియా లేదు. కానీ బట్ సింగల్ 1 ఇంచ్ కూడా వైలేట్ లేదు. ఓన్లీ 10% ఆఫ్ ఉంది. దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను దీన్ని 100%. ఇక కాంక్రీటా గింక్రీటా అది అనేది ఈజ్ క్వశ్చన్ మార్క్. రైట్ సార్. కాంక్రీట్ అనేది కాంక్రీట్ కూడా ఏది మన ఒక గెస్ట్ రూమ్ దున్ను, తర్వాత స్విమ్మింగ్ పూల్ పక్కకు ఈ జిమ్ ఉన్నది, అది కాంక్రీట్ ఉన్నట్టు. అది ఆ 3 అయితే అంతా నేను అనుకుంటున్నా ఓన్లీ స్లాబ్ అనుకుంటా. అది కూడా అది బట్ ఒక 7 ఎకరాల్లో ఉంది. అది వాళ్ళు కొన్నది కూడా నేను అనుకుంటున్నా 50 లక్షలు 60 లక్షలు ఉన్నారు. ఇప్పుడు ఎక్కడికో వెళ్ళిపోయింది అనుకోండి. డైరెక్ట్ హిమాయత్ సాగర్కి ఏదైతుందో అనుకొని ఉంటుంది. బఫర్ జోన్ క్లారిటీ ఉంది. దాని ఏరియా కూడా వాళ్ళు పోరు అక్కడ. రైట్. దీంట్లో ఏమాత్రం అనుమానం లేదు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.